Good evening everyone. My name is Chiluka Sahanya. I am from Raikal. I have studied my 8th standard in Pragati High School, Raikal. Now I am going to tell about cell phone addiction. సెల్ ఫోన్స్ అనేవి మనకు ఎందుకు కనిపెట్టారంటే అవి మనకు తగ్గట్టుగా ఉంటాయి. ఇంకా మనం దాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నా లేదా మనం వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపాలన్నా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. వార్నింగ్ సైన్స్ అంటే హెచ్చరిక సంకేతాలు. ఫీలింగ్ ద నీడ్ టు చెక్ యువర్ ఫోన్ 200+ టైమ్స్ ఏ డే. మన ఫోన్ని మనం 200 కన్నా ఎక్కువ సార్లు చెక్ చేయాలి అనుకుంటాము. ఫీలింగ్ యాంగ్జైటీ వెన్ ద ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ రీచ్, అవుట్ ఆఫ్ బ్యాటరీ ఆర్ వితౌట్ సర్వీస్. మన ఫోన్ మన దగ్గర లేకపోతే లేదా మన ఫోన్ యొక్క బ్యాటరీ అయిపోతే మనం యాంగ్జైటీ ఫీల్ అవుతాము. ప్రియారిటైజింగ్ ఫోన్ యూజ్ ఓవర్ వర్క్ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మనకు ఏదైనా వర్క్ చేయాలి లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయకుండా ఫోన్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. చెకింగ్ ఫోన్ వైల్ డ్రైవింగ్ ఆర్ వాకింగ్ లీడింగ్ టు రెడ్యూస్డ్ అటెన్షన్. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా వాకింగ్ చేసేటప్పుడు ఊకే ఫోన్ని చెక్ చేస్తూ ఉంటామంటే మన అటెన్షన్ని కోల్పోతాము మరియు మనకి ఏదైనా యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. నెగిటివ్ ఎఫెక్ట్స్. డిస్టర్బ్ ద స్లీప్ ప్యాటర్న్స్ డ్యూ టు స్క్రీన్ స్టిమ్యులేషన్ అండ్ బ్లూ లైట్. బ్లూ లైట్ ద్వారా మన స్లీప్ ప్యాటర్న్స్ అనేవి మనం కోల్పోతాం. ఇనేబిలిటీ టు ఫోకస్ ఆన్ టాస్క్స్ ఆఫెన్ కాల్డ్ బ్రెయిన్ రాట్. మనం ఎక్కువగా టాస్క్ పైన ఫోకస్ చేయలేకపోతాము, దాన్ని మనం బ్రెయిన్ రాట్ అని కూడా అంటాం. నెక్ పెయిన్, ఐస్ పెయిన్ అండ్ పూర్ పోస్టర్. మనం ఎక్కువగా ఫోన్ని యూజ్ చేయడం వల్ల నెక్ పెయిన్ వస్తుంది, ఐ అనేది స్ట్రెయిన్ అవుతుంది మరియు మనం ఒక పూర్ పోస్టర్లో ఉంటాం. ఇంక్రీజ్డ్ రేట్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. మన డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. బెనిఫిట్స్ వెన్ వీ హ్యావ్ ఏ ఫోన్. మనకి ఫోన్ ద్వారా ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. వీ కెన్ సేవ్ అవర్ టైమ్ యూజింగ్ సెల్ ఫోన్స్ ఇన్ ఏ స్మార్ట్ వే. మన టైంని మనం సెల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల టైంని సేవ్ చేసుకుంటాం. వీ కెన్ ఈజీలీ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీథింగ్. మనం దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలం. వీ కెన్ సెండ్ ఎనీ నోటిఫికేషన్ టు ఎనీ పర్సన్. మనం ఎవరికైనా నోటిఫికేషన్స్ని పంపవచ్చు. ఈజీ టిప్స్ టు రెడ్యూస్ యూసేజ్. స్టాప్ యాప్స్ ఫ్రమ్ కాన్స్టాంట్లీ పుల్లింగ్ ది బ్యాక్. దిస్ ఈజ్ డన్ బై టర్నింగ్ ఆఫ్ నోటిఫికేషన్స్. మన నోటిఫికేషన్స్ని మనం ఆఫ్ చేసుకుంటే ఆ యాప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి రాదు కాబట్టి మనం మొబైల్ యూసేజ్ని తగ్గించవచ్చు. కీప్ ఫోన్స్ అవుట్ ఆఫ్ ద బెడ్రూమ్ ఆర్ ద డైనింగ్ టేబుల్. మన డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేదా బెడ్రూమ్ దగ్గర నుంచి మన ఫోన్స్ని బయట పెట్టాలి. దాని ద్వారా మనం మంచిగా నిద్రపోవచ్చు, మంచిగా తినచ్చు. డిలీట్ సోషల్ మీడియా యాప్స్. సోషల్ మీడియా యాప్స్ని డిలీట్ చేయండి. డూ ఫిజికల్ యాక్టివిటీస్ రెడ్యూసెస్ యువర్ ఫోన్ యూసేజ్. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మన ఫోన్ యూసేజ్ని మనం తగ్గించవచ్చు. ఇంపాక్ట్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎడ్యుకేషనల్ సిస్టంలో సెల్ ఫోన్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సెల్ ఫోన్స్ ఆర్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ కాజింగ్ స్టూడెంట్స్ టు లూజ్ ఫోకస్ విచ్ కెన్ డిక్రీజ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. సెల్ ఫోన్స్ అనేవి ఒక మేజర్ సోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. దాని ద్వారా స్టూడెంట్స్ అనేవారు ఫోకస్ని తగ్గించవచ్చు. సెల్ ఫోన్స్ ఫోకస్ని తగ్గించుతుంది మరియు అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సెల్ ఫోన్స్ విల్ డిస్టర్బ్ అవర్ మెంటల్ హెల్త్. సెల్ ఫోన్స్ అనేవి మన మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. విత్ సెల్ ఫోన్స్ యువర్ వే ఆఫ్ స్పీకింగ్ విల్ బీ చేంజ్. సెల్ ఫోన్స్ ద్వారా మన వే ఆఫ్ స్పీకింగ్ మరియు మన బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. లైఫ్ వితౌట్ సెల్ ఫోన్స్. సెల్ ఫోన్స్ లేకుండా మన లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇంక్రీజ్డ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, రెడ్యూస్డ్ యాంగ్జైటీ, మోర్ ప్రెజెన్స్ ఇన్ ద మూమెంట్, మోర్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్. మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది పెరుగుతుంది, మన యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది, మన దేనిలోనైనా పాల్గొనాలని ఉంటుంది. మోర్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్. మనకి చాలా ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ వస్తాయి. As a final point about cell phone addiction,
మనం సెల్ ఫోన్ అడిక్షన్ గురించి కన్క్లూజన్ ఏం నేర్చుకున్నామో ఇప్పుడు చూద్దాం. సెల్ ఫోన్ అడిక్షన్ ఈజ్ క్లోజ్లీ లింక్డ్ టు యాంగ్జైటీ. సెల్ ఫోన్ అడిక్షన్ ద్వారా మనం ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అవుతాం. ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ డిప్రెషన్, పూర్ స్లీప్ క్వాలిటీ, ఆఫెన్ కాజింగ్ సిగ్నిఫికెంట్ డిస్ట్రప్షన్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. అదనేది డిప్రెషన్ తెస్తుంది మరియు పూర్ స్లీప్ క్వాలిటీ, మనం నిద్ర కూడా పోము, ఇంకా మన డైలీ లైఫ్ని అకాడమిక్ పర్ఫార్మెన్స్లో డిస్టర్బ్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ.